శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా తొలిసారిగా మహిళకు అవకాశం కల్పించింది ఆ పార్టీ నాయకత్వం. దీంతో ఉన్నత విద్యావంతురాలు పల్లె సింధూరారెడ్డి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఎన్నికల్లో విజయం తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్న టీడీపీ అభ్యర్థి పల్లె సింధూరారెడ్డితో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి గారు ఈరోజు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో ఎక్కడికక్కడ ప్రజలందరూ పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు కూడా ఘన స్వాగతం పలుకుతున్నారు. మరి పుట్టపర్తి నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి తన దగ్గర ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయనే విషయాన్ని మనం ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం, చెప్పండి మేడం, ఎలా టీడీపీ పుట్టపర్తి అభ్యర్థిగా తొలిసారి మహిళా అభ్యర్థిని ఇచ్చారు, అందులో ఉన్నత విద్యావంతురాలను ఎంపిక చేశారు, రాజకీయాల్లో కొత్త మార్పును తీసుకురావాలనే ఆలోచనతో మరి మీరు ఎట్లా ఈ అభివృద్ధి కానీ ఈ నియోజకవర్గాన్ని గురించి కానీ ఏం చేయాలనుకుంటున్నారు అసలు మేడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారికిను, లోకేష్ గారికిను, ఇంకా టీడీపీ పెద్దలందరికీను. మామయ్యని దృష్టిలో తీసుకునే నాకు ఇది కేటాయించారని నాకు తెలుసు. మామయ్య చేసిన మంచి ఎక్కడికి పోకూడదు, ఫ్యామిలీలోనే ఉండాలి, అది మళ్ళీ ప్రజలకి మామయ్య ద్వారా మా ఫ్యామిలీ ద్వారా అందచేయాలి అని చెప్పి నాకు ఇది కేటాయించడం జరిగింది. ఈరోజు మార్నింగ్ నుంచి ప్రచారం కేశాపురం నుంచి స్టార్ట్ చేశాము. ప్రధానంగా చెప్పండి, గతంలో మీరు మీ మామయ్య గెలుపు కోసం విజయం కోసం మీరు పనిచేశారు, ప్రజల దగ్గరికి వెళ్ళారు, కానీ ఇప్పుడు మీరే అభ్యర్థిగా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్లా ఉంది రిసీవింగ్ అసలు ప్రజల నుంచి? అసలు నాకు వీళ్ళు కొత్త ఏం కాదు, గత 2 ఎలక్షన్లలో 2014 and 19 ఎలక్షన్స్లో నాకు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళడం వీలు పడింది. కానీ అప్పుడు మామయ్య కోసం వెళ్ళినప్పుడు చాలా చిన్నదాన్ని, కానీ ఇప్పుడు నా మీదే పెద్ద బాధ్యతను పెట్టారు. నాకు వీలైనంత సాయం చేస్తాను. ముఖ్యంగా మహిళలకు ఎలాగో సూపర్ 6లో ప్రతి నెల 1500 అందజేస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు డిక్లేర్ చేశారు. అది ఒకటి చాలా మంచి పని. నిరుద్యోగులకు 20 లక్షల కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఒక ఉద్యోగం ఇస్తే వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ అంతా సెట్ అయిపోతుంది. అంత గొప్ప ఆలోచనలు ఉండే చంద్రబాబు నాయుడు గారికి మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాధ్యతను అప్పచెప్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందు ఎలా ఐటీ తెచ్చి ఆంధ్రప్రదేశ్ అనేది ఒక చరిత్రలోనే నిలిచిపోయే స్టేట్లో వచ్చిందో, ఇప్పుడు మళ్ళీ అదే అవకాశం బాబు గారికి కల్పిస్తారనే అనుకుంటున్నాను. ఎందుకంటే భారీ మెజారిటీతో ఇప్పుడు మన జనసేన పార్టీ కానీ బీజేపీ సమైక్యతో అందరూ కలిసి పనిచేస్తారు కాబట్టి అది ఇంకా మంచి జరిగి అందరికీ మంచి జరిగి ఆంధ్రప్రదేశ్ మంచి ఫస్ట్ స్టేట్ ఇన్ ద హోల్ కంట్రీలా నిలబడుతుంది అని నాకు బాగా నమ్మకంగా ఉంది. చివరిగా చెప్పండి, ఇది ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం, పుట్టపర్తి సత్యసాయిబాబా ఉన్న నిలయమైన ప్రాంతం. ఈ ప్రాంతంలో పుట్టపర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి కానీ ఎమ్మెల్యేగా మీరు మహిళా అభ్యర్థిగా తొలిసారి ఇక్కడ ఒక పోటీ నిలవబోతున్నారు, ఒక ఉన్నత విద్యావంతురాలు. మరి మీ ఆలోచనలు ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఎలా అని ఆలోచిస్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? ముఖ్యంగా సూపర్ 6లో ఉన్న పథకాలే నేను ఆలోచిస్తున్నాను. మెయిన్గా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఇంకోటి డ్రింకింగ్ వాటర్ అండ్ సాగునీరు. మెయిన్గా పుట్టపర్తి నియోజకవర్గంలో మెయిన్గా నేను ముందు వచ్చినప్పుడు కూడా చూసిండేదే నీటి సమస్యలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అది వీలైనంతగా నేను ట్రై చేస్తానండి. ఇంకా ఎలాగో చంద్రబాబు నాయుడు గారు ఎలాగ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కలిగించాలని చూస్తున్నారు కాబట్టి నేను వీలైతే నా సాయశక్తిలో పోరాడి ఏదన్నా ఇండస్ట్రీ మన సత్యసాయి జిల్లాలో పుట్టపర్తికి ఏదన్నా ఇండస్ట్రీ తెచ్చి ఏదన్నా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కలిగించడం అది మోటోగా తీసుకుంటాను. ఇది సింధూరారెడ్డి గారు చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా తనకు అవకాశం ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపిస్తే ఖచ్చితంగా తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను. ప్రధానంగా ఈ నియోజకవర్గం ఏదైతే సాగునీరు తాగునీరు కోసం ప్రజలు ఎదుర్కొంటారు, ఈ సమస్యను పరిష్కరించడంతో పాటు యువతకు ఏదైతే ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఇక్కడ పరిశ్రమలు కూడా తీసుకొచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారని తొలిసారిగా మహిళా అభ్యర్థిగా తనకు ఇచ్చిన అవకాశానికి కూడా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు చెప్తున్నారు. రెండోది ప్రజలందరూ కూడా తనను ఎంతగానో ఆదరిస్తున్నారని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కమల్తో బీఆర్కే న్యూస్, రవిచంద్ర, పుట్టపర్తి నుంచి.